హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, విజయవాడ మెట్రోకు జర్మనీ ప్రభుత్వం ఎంత మేర రుణం ఇచ్చేందుకు అంగీకరించింది? సో విజయవాడ మెట్రోకు జర్మనీ ప్రభుత్వం 2600 కోట్ల మేర రుణం ఇచ్చేందుకు అంగీకరించిందండి. ఈ ప్రాజెక్టు వ్యయం మేర ఆ దేశ ప్రతినిధులతో ప్రభుత్వం చర్చించింది. 20% కేంద్రం భరిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లు కేటాయించింది ఈ యొక్క మెట్రో ప్రాజెక్ట్కి. నెక్స్ట్, ఇటీవల విశాఖపట్నంలో మరణించిన పారిశ్రామికవేత్త మహాదాత ఎవరు? సో ఇటీవల విశాఖపట్నంలో మరణించిన పారిశ్రామికవేత్త మహాదాత మట్టపల్లి చలమయ్య అండి. సో ఈ పారిశ్రామికవేత్త మట్టపల్లి చలమయ్య గారు ఫిబ్రవరి 20న విశాఖపట్నంలో కన్నుమూశారు. 1923 నవంబర్ 19న తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో జన్మించిన చలమయ్య గారు తండ్రి బాటలోనే పయనిస్తూ వ్యాపార రంగంలో చాలా ఎదిగారు. 1941లో బర్మా నుంచి వలస వచ్చిన సామర్లకోట రైల్వే స్టేషన్కు చేరుకున్న 5,000 మంది శరణార్థులను చలమయ్య గారు ప్రతిరోజు అన్నం పెట్టడం ద్వారా మహాదాతగా ఆయన గుర్తింపు పొందారు. సో 5,000 మందికి ప్రతిరోజు అన్నం పెట్టడం ద్వారా ఈయన మహాదాత అయ్యారండి, మట్టపల్లి చలమయ్య గారు. నెక్స్ట్, ఇటీవల ఏ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏ గ్రేడ్ హోదా దక్కించుకుంది? ఇటీవల ఏ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ గ్రేడ్ హోదా దక్కించుకుంది? విశాఖపట్నం అండి. సో విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ఏ గ్రేడ్ హోదా దక్కించుకుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 20న ఆమోదం తెలిపింది. 2016-17లో విశాఖ ఎయిర్పోర్ట్ ప్రయాణికుల సంఖ్య 20 లక్షలు దాటింది. ఏడాదిలో 20 లక్షల ప్రయాణికులు దాటిన అంతర్జాతీయ విమానాశ్రయాలకు ఏ గ్రేడ్ హోదా కల్పిస్తారు. దేశంలో ఏ గ్రేడ్ హోదా పొందిన విమానాశ్రయాలు గోవా, కొచ్చి, పూణే, విశాఖపట్నం అండి. నెక్స్ట్, ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఏ అంశంపై 2 రోజుల అంతర్జాతీయ సదస్సు జరిగింది? సో ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో మేధో సంపత్తి, వాణిజ్య న్యాయాలు, చట్టాలు అనే అంశంపై 2 రోజుల అంతర్జాతీయ సదస్సు జరిగిందండి. సో ఇది వచ్చేసి ఫిబ్రవరి 24 నుంచి 25 వరకు జరిగిందండి. ఈ సదస్సును సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వి రమణ, హైదరాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, జస్టిస్ రోహిణి, నెక్స్ట్ జపాన్ న్యాయమూర్తి జస్టిస్ అకిరా కటసే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరం తొలి నగదు రహిత నగరంగా మారనుంది? సో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరం తొలి నగదు రహిత నగరంగా మారనుందండి. సో విశాఖపట్నం దేశంలోనే తొలి నగదు రహిత నగరంగా మారనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థ వీసాతో ఫిబ్రవరి 23న అవగాహన ఒప్పందం కూర్చుకుంది. విశాఖపట్నంలో ప్రస్తుతం 70% ఉన్న ఎలక్ట్రానిక్ చెల్లింపులను 100% చేర్చేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది. నెక్స్ట్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ బుద్ధిజం అనే అంశంపై 2 రోజుల అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ బుద్ధిజం అనే అంశంపై 2 రోజుల అంతర్జాతీయ సదస్సు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిందండి. ఇది వచ్చేసి ఫిబ్రవరి 24 నుంచి 25 వరకు జరిగిన ఈ సదస్సుకి మంగళూరు విశ్వవిద్యాలయం అధ్యాపకుడు, తత్వవేత్త ప్రొఫెసర్ వలీరియన్ రోడ్రిగస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు బుద్ధిజం తత్వవేత్తలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ సిఎస్గా ఎవరు నియమితులయ్యారు? సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ సిఎస్గా ఎవరు నియమితులయ్యారు? అజయ్ కల్లం అండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం నియమితులయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 28న ఆయన బాధ్యతలు చేపట్టారు. 2016 జనవరి నుంచి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సత్యప్రకాష్ టక్కర్ ఫిబ్రవరి 28న పదవీ విరమణ చేశారు. నెల రోజుల పాటు సీఎస్గా పనిచేస్తున్న అజయ్ కల్లం మార్చి నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 1న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను దినేష్ కుమార్ చేపడతారని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. నెక్స్ట్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్గా ఎవరు నియమితులయ్యారు? తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్గా ఏ వెంకటేశ్వర రెడ్డి గారు నియమితులయ్యారండి. ఈ మేరకు ఫిబ్రవరి 27న ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్నారు. ఇటీవల వరకు రిజిస్ట్రార్గా ఉన్న షమీం అఖ్తర్ పదోన్నతిపై హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇప్పుడు ఆయన స్థానం ఖాళీ అవ్వడంతో, ఆ పోస్ట్ ఖాళీగా ఉండడంతో వెంకటేశ్వర రెడ్డిని నియమించిన హైకోర్టు రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి స్థానాన్ని వై రేణుకతో భర్తీ చేసింది. నెక్స్ట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన తొలి మహిళా ఐపీఎస్ ఫిబ్రవరి 28న పదవి విరమణ చేశారు. ఆమె ఎవరు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన తొలి మహిళా ఐపీఎస్ అరుణా బహుగుణ గారండి. ఈమె వచ్చేసి ఫిబ్రవరి 28న పదవి విరమణ చేశారండి. అరుణా బహుగుణ 1979 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆమె 38 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. సర్దార్ వల్లభాయ్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా, సిఆర్పిఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళా అధికారినిగా అరుణా బహుగుణ గుర్తింపు పొందారు. అంతకుముందు ఆమె సిటీ జాయింట్ లా అండ్ ఆర్డర్ పోలీస్ కమిషనర్, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అధికారిగాను పనిచేశారు. ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.